హాయ్ ఫ్రెండ్స్, మాకు దేవుడిచ్చిన చిన్న సంఘం ఒకటి ఉంది. అది దానిలో ఇవాళ దేవుడు దయ చొప్పున ప్రేమ చొప్పున 8 సంవత్సరాలు, ఈరోజు 8వ వార్షికోత్సవం జరుపుకున్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా దేవుని దేవుడిచ్చిన ప్రేమను కృపను బట్టి మరి అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాము. భోజనాలు అంటే ఏదో క్యాటరింగ్ ఇచ్చో ఏదో అందరితో చేయించుకోనో కాదు. మరి అమ్మగారు చిన్న సంఘమే, పెద్ద సంఘం కాదు, మరి చిన్న సంఘం. చిన్న మందా భయపడుతుంది దేవుడు చెప్పి ఉన్నాడు బైబిల్లో. అంటే చిన్న సంఘం. మరి మా చుట్టుకొచ్చే 2-3 స్త్రీలు కూడా ఈరోజు సాయం చేయడం జరిగింది. చూసారా, మా అయ్యగారు అంటే పాస్టర్ గారు తన చేతులతో వండి తన బిడ్డలకు పెట్టాలని తన తపన, ఆశ. ఆయన తృప్తిగా పెడతారు. అంటే ఏదో ఆశించి కాదు, మాకు ఎక్కడి నుంచి ఏదో చర్చి అనగానే ఏదో ఫండ్స్ వస్తున్నాయి అనుకుంటారు. అటువంటిది ఏమీ లేదు. చూడండి, దేవుడు కనికరం చొప్పున దేవుడిచ్చిన శక్తిని బట్టి మేము అందరికీ పని చెప్పకుండా మళ్ళీ మేము వడ్డించిన సామాన్లు కూడా తెచ్చుకొని మేము శుభ్రం చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో తీసే అర్థం ఏంటంటే, పరిచర్య అనేది చేయించుకునేది కాదు, చేసేది. ప్రతిదీ అంట్లు తోమడం నుంచి చాపలేయడం కానీ, కుర్చీలు వేయించడం నుంచి ఉంటుంది. ప్రతిదీ మనం చేసేది పరిచర్య, చేయించుకునేది పరిచర్య కాదు. అందుకే ఫ్రెండ్స్, మేము ఏదో ఇలా తీయాలని కాదు మా ఉద్దేశం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సంఘాన్ని, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని దేవుణ్ణి ప్రార్థించండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని, నేను పెట్టున్న వీడియోలు నచ్చితే లైక్ చేయమని మా వ్యూవర్స్ని కోరుతున్నాను.